నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలో 19వ శ్లోకము. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. సో భగవానుడు 7వ శ్లోకం నుంచి ఆసురీ భావాలు, ఆసురీ గుణాలు గల మానవులు, వ్యక్తుల గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు అంటున్నారు తాన్ అహం ద్విషతః క్రూరాన్. సో ఎవరైతే ఇట్లా ఆసురీ గుణాలు నిండుగా కలిగి ఉండి స్పిరిచువాలిటీ పేరుతో నాటకాలు ఆడుతూ ఇంటర్నల్ ప్యూరిటీ లేకుండా ఇతరులని ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తానాం ద్విషతః క్రూరాన్ అంటే నన్ను సాధువుల్ని కూడా వాళ్ళు ద్వేషిస్తూ దూషిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. సో అటువంటి వాళ్ళు సంసారేషు నరాధమాన్. తర్వాత అశుభాన్ అనే నెక్స్ట్ లైన్ లో క్షిపామ్యజస్రమ శుభాన్. అశుభాన్ అంటే 2 వర్డ్స్ వాడుతున్నారు, నరాధమాన్ అశుభాన్. నరాధమాన్ అంటే అధములు, వాళ్ళు అధమంగా ప్రవర్తిస్తున్నారు. సంసారేషు వాళ్ళు మానవులు అయ్యి ఉండి మానవ జన్మ పొంది కూడా విచ్ ఇస్ ఫర్ ఎ హయ్యర్ పర్పస్. మానవ జన్మ అనేది చక్కగా ఇంటలెక్ట్ భగవానుడు ఏ జీవికి ఇవ్వనటువంటి ఇంటలెక్ట్ మానవుడికి ఇచ్చాడు. ఎందుకు? తన్ని తను తెలుసుకుని పరమాత్మను తెలుసుకోవడానికి. కానీ ఈ జీవులు అది పక్కన పెట్టి మానవ లోకల్లో అధమంగా ప్రవర్తిస్తూ పాపాత్మలుగా ఉంటూ ఇతరులని ద్వేషిస్తూ దూషిస్తూ వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ ఇంత పాపాలు మూడగట్టుకుంటున్నారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళని నేను కర్మప్రదాతని, కర్మఫల ప్రదాతని. క్షిపామ్యజస్రమ శుభాన్. సో ఇటువంటి పాపాత్ములకి నేను కర్మఫలదాతనైన నేను ఆసురీష్వేవ యోనిషు, వాళ్ళను మళ్ళీ నేను ఆసురీ గుణ సంబంధమైన జన్మల్లే ఇస్తాను వాళ్ళకి. సో ఇక్కడ భగవానుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సో మీరు చేసుకునే యాక్షన్స్ బట్టే మీ నెక్స్ట్ జన్మలు కూడా డిసైడ్ అయిపోతాయని క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ నువ్వు ఆసురీ యాక్షన్స్ చేస్తే నీకు ఆసురీ జన్మలే వస్తాయి ఫర్దర్ గా. సో ఇక్కడ ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారు భగవానుడు. సో ట్రై టు అబ్జర్వ్ యువర్ యాక్షన్స్, నువ్వేం చేస్తున్నావు. సో ఇక్కడతో ఎండ్ అయిపోదు అది. దేర్ ఇస్ నెక్స్ట్ లైఫ్. ఆ నెక్స్ట్ లైఫ్ కూడా నువ్వు ప్రాపర్ గా ఉంచుకోవాలి అని ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.